కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ప్రస్తుతం 8వ వేతన సంఘం గురించి చర్చ జోరుగా సాగుతుంది. లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు దీని అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చినట్లు పరిగణించబడుతుంది. రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతం దీనిపై సూచనలను స్వీకరిస్తుంది. దీనిపై తుది నిర్ణయం 2026 చివరిలోగా లేదా 2027 నాటికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే జీతం లేదా పెన్షన్ ఎంత పెరుగుతుందనేది స్పష్టమవుతుంది. ఒకవేళ 8వ వేతన సంఘం అమలులో 20 నెలల వరకు ఆలస్యం జరిగితే ప్రభుత్వం ఆ 20 నెలల బకాయిలను కలిపి ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం కేంద్ర ఉద్యోగుల 20 నెలల బకాయిలు వారి బేసిక్ పే ఆధారంగా 3,60,000 నుండి 15 లక్షల మధ్య ఉండవచ్చు. అలాగే పే కమిషన్ కింద ప్రాథమిక వేతనాన్ని పెంచడానికి ఉపయోగించే సంఖ్యనే షిప్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. 7వ వేతన సంఘంలో దీనిని 2.57గా నిర్ణయించారు. దీనివల్ల జీతాలు గణనీయంగా పెరిగాయి. గత 10 ఏళ్లలో పెరిగిన ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ సంఘాలు షిప్మెంట్ ఫ్యాక్టర్ను 3.0 నుంచి 3.25 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. షిప్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే బేసిక్ సాలరీ, పెన్షన్ అంత ఎక్కువగా పెరుగుతాయి. ఇక తక్కువ మధ్యస్థాయి వేతనాలు పొందే ఉద్యోగులకు దీనివల్ల ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంది. ఉదాహరణకు లెవెల్ 1 ఉద్యోగికి ప్రస్తుతం బేసిక్ సాలరీ 18,000 ఉంటే మల్టీప్లేయర్ ఆధారంగా ఇది సుమారు 36,000 నుంచి 46,000కు పెరగవచ్చు. అలాగే ప్రస్తుతం 35,000 పొందుతుంటే అది 70,000 నుండి 90,000 వరకు పెరగవచ్చు. బేసిక్ సాలరీ 47,000 ఉంటే 2.57 షిప్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం 1,20,000కు పైగా ఉంటుంది. అదే 3.0 షిప్మెంట్ ఫ్యాక్టర్ ఆమోదం పొందితే ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మొత్తం చూస్తే నెలవారీ జీతంలో పెరుగుదల 18,000 నుండి 74,000 కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఇక 8వ వేతన సంఘం కింద లభించే అతిపెద్ద ఆర్థిక ప్రయోజనాల్లో బకాయిలు మొత్తం ఒకటి. కొత్త వేతన విధానం జనవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తే ఉద్యోగులకు 18 నుండి 24 నెలల బకాయిలు లభించే అవకాశం ఉంది. తక్కువ స్థాయి ఉద్యోగులకు సుమారు 4 లక్షల బకాయిలు, ఉన్నత స్థాయి ఉద్యోగులకు 14 నుంచి 15 లక్షల రూపాయల వరకు బకాయిలు లభించవచ్చు. ఇది ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో చేతికి అందే ఆర్థిక వెసులుబాటు అవుతుంది.